ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1-3 వరకు చూద్దాం. యెషయా 42. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన వెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆత్మడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. సరే, ఇక్కడ ఈ 3 వచనాలు మాత్రమే కాదు, కానీ ఈ యొక్క అధ్యాయంలో చాలా వచనాల్లో ఆ క్రీస్తు ప్రభువును గుర్చినటువంటి విషయాలు యొక్క ప్రవక్త అయిన యెషయా రాసినటువంటిది ఇక్కడ మనం చూస్తాం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఈ మాటలన్నీ కూడా దేవుడైన యెహోవా చెప్పుచున్నట్టుగా, మాట్లాడుతున్నట్టుగా మనం దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మొదట అక్కడ నా సేవకుడు, నేను ఆదుకొను నా సేవకుడు. ఆ క్రీస్తు ప్రభు విషయంలో దేవుడు ఈ మాట చెప్పుచున్నట్లుగా మనం చూస్తాం. ఒకసారి అపోస్తలుల కార్యాలు 3:26 చూద్దాం. అపోస్తలుల కార్యాలు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన సేవకుని పుట్టించి, ఆ క్రీస్తు ప్రభువును దేవుడు తన సేవకుడు అని చెప్పుకోవడం చూస్తాం. అదేవిధంగా అక్కడ ఏమన్నా ఉంది, మీలో ప్రతి వానిని వారి దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు. ఆ క్రీస్తు ప్రభువు చేసేటటువంటి పని, చేయబోయేటటువంటి పని గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యాలు 3:26లో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. దేవుడు తన సేవకుని పుట్టించి, ఎందుకు క్రీస్తు ప్రభువును దేవుడు ఈ లోకంలో పుట్టించారు, ఎందుకు ఈ లోకానికి పంపించారు అనేటటువంటి ఆ విషయం ఇక్కడ వ్రాయబడి ఉంటూ ఉంది. ప్రతి వాణిని, మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుంచి మళ్లించాలి. క్రీస్తు ప్రభు ఏంది నిమిత్తం ఈ లోకానికి పంపించబడ్డారు? పాపులను రక్షించడం. క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను పాపులను రక్షించడానికి, అంటే దుష్టత్వం నుంచి మానవులను మళ్లించి దేవుని మార్గంలో నడిపించడానికి దేవుడు ఆ క్రీస్తు ప్రభువును ఆయన యొక్క సేవకునిగా, ఆయన యొక్క పరిచారకునిగా, లేకపోతే ఆయన యొక్క దోచగా ఆయన పంపించినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అలాగే అపోస్తలుల కార్యాలు 4:27-28 కూడా చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 4:27-28. నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఇవి జరుగువలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను. వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడు అయిన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజంగా కూడుకొనివి. ఇక్కడ మనం చూసినట్లయితే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు, ఇక్కడ కూడా సేవకుడైన యేసు అను. మనం బైబిల్ గ్రంథంలో దేవుని సేవకుల గురించి చూస్తాం, పరిశుద్ధుల గురించి చూస్తాం, కానీ పరిశుద్ధ సేవకుడు అనేటటువంటిది ఆ క్రీస్తు ప్రభు కొరకు మాత్రమే వాడబడినట్లుగా
మనం చూస్తాం. ఇక్కడ నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు కనుక ఆ క్రీస్తు ప్రభు సేవకుడు, అభిషేకింపబడిన సేవకుడు, ప్రత్యేకింపబడిన సేవకుడు అని వీటిని బట్టి మనకు అర్థం అవుతూ ఉంది. అలాగే ఆ 30వ వచనంలో కూడా చూద్దాం ఇదే విషయం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన నీ యేసు పరిశుద్ధ సేవకుడైన యేసు, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. పైన ఏం చూసాం? అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. కనుక ఆ క్రీస్తు ప్రభు ఆయన దేవుని కుమారుడైనప్పటికీ ఆ క్రీస్తు ప్రభు కూడా ఆ తండ్రితో సమానుడిగా ఉండినప్పటికీ ఆయన ఈ లోకములోనికి ఒక సేవకునిగా మాత్రమే దేవుడు ఆయన పంపించినట్లుగా మనం చూస్తాం. ఒక పరిచారకునిగా మాత్రమే ఆయన ఈ లోకంలో ఉండుటకై దేవుడు ఆయన పంపించినట్లుగా మనం చూస్తాం. అలాగే రెండవ భాగంలోకి వెళ్దాం. యెషయా 42:1 నా సేవకుడు అని చూసాం. రెండవది నేను ఏర్పరచుకొనిన వాడు దేవుడు ఆయన క్రీస్తు ప్రభువును ప్రత్యేకపరిచి ఏర్పరచి ఈ లోకానికి పంపించారు. ప్రవక్తలు వచ్చి వెళ్ళారు, అనేక రకములైన దీర్ఘదర్శులు వచ్చి వెళ్ళారు, అనేక మంది సేవకులు వచ్చి వెళ్ళారు. కానీ వారి విషయంలో అది ప్రత్యేకమైన రీతిగా ఉండడం మనం చూస్తాం. కానీ నేను ఏర్పరచుకొనిన వాడు క్రీస్తు ప్రభువును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క చిత్తం నెరవేర్చడానికి, ఆయన చిత్తం జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ఏర్పాటు ఆ క్రీస్తు ప్రభు సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. ఆయన యొక్క జీవితంలో ఆయన మరణించడానికి, పరిశుద్ధ రక్తం చిందించడానికి, ఆ యొక్క రక్తము ద్వారా మానవులందరికీ పాప క్షమాపణ, పాప విమోచన కలిగించడానికి దేవుడు ఆయనను ప్రత్యేకించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సమస్తము దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవునికి లోబడిన వాడిగా, అన్ని విషయాల్లో దేవుని మాట విన్నవాడిగా ఉండినటువంటిది మనం చూస్తాం. ఇక్కడ ఏర్పరచుకొనినవాడు క్రీస్తు ప్రభు దేవుని చేత ఏర్పరచబడినవాడు, ఏర్పరచుకొనినవాడు. పైన సేవకుడు అని చూస్తాం. 3వ మాటలోకి వెళ్దాం. నా ప్రాణమునకు ప్రియుడు. నా ప్రాణమునకు ప్రియుడు అంటే నాకు ఇష్టడు. దేవుడు మరి ఈ లోకంలో ఉన్న వారందరికంటే, ఆ దినాల్లో ఉన్న వారందరికంటే ఆ క్రీస్తు ప్రభు ఆయనకు ప్రియుడుగా, బహు ప్రియుడిగా చెప్పినటువంటి విషయాలు మనం చూస్తాం. ఆ యొక్క దానియేలు విషయంలో ఆ యొక్క దూత బహుప్రియుడు అని చెప్పినటువంటిది సందర్భం ఉంది. కానీ అంతకంటే ఎక్కువైనటువంటి రీతిగా క్రీస్తు ప్రభు విషయంలో దేవుడు చెప్పినటువంటి మాటలు మనకు తెలుసు. ఒక్కసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. మత్తయి 3:17. చదవండి. 3:15. సారీ చదవండి. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. కొన్ని తర్జుమాల్లో 17 ఉంది, కొన్ని తర్జుమాల్లో 15. ఈ తెలుగు ఈ వెర్షన్లో వచనాలు కొంచెము మార్పు ఉంటూ ఉంది. నేను ఇంకో బైబిల్ చదువుతూ ఉంటాను తెలుగు. ఆ వచనాలు అందులో ఒకలాగా ఉంటుంది, ఇందులో ఒకలాగా. ఇది బాగా పాతది. ఇది కొత్తగా వచ్చిన ఎడిషన్స్లో చిన్న చిన్న మార్పులు చేశారు. ఏదేమైనప్పటికీ ఈ వచనం మనకు పరిచయం. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు,
ప్రియ కుమారుడు. అలాగే మరొక వచనం కూడా మనకు తెలుసు, మత్తయి 17:5 చూడండి. మత్తయి 17:5. అతడు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినే యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా దేవుడు ఆ యొక్క రూపాంతర కొండ మీద ఉన్నటువంటి పేతురు, యాకోబు, యోహాను వినున్నట్లు వారు తెలుసుకునేటటువంటి అవసరత ఉందని దేవుడు భావించి ఆ యొక్క మేఘములో ఆయన యొక్క స్వరాన్ని వినిపించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు. కనుక ఈ 2 వచనాల ద్వారా ఆ క్రీస్తు ప్రభు దేవునికి ప్రియ కుమారుడు, లేకపోతే నా ప్రాణమునకు ప్రియుడు. దేవునికి లోకం ఒకే ఒక వ్యక్తి, ఆయన ప్రాణమునకు ప్రియుడిగా ఉన్నవాడు క్రీస్తు ప్రభు. కనుక 3 విషయాలు: నా సేవకుడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఆ క్రీస్తు ప్రభు గురించి 700 సంవత్సరాలకు ముందే ఆ యొక్క యెషయా ప్రవక్త ప్రవచనంగా దీన్ని వ్రాసినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. క్రిందకు వెళదాం. అతని యందు నా ఆత్మ ఉంచును, అతని యందు నా ఆత్మ ఉంచును. ఈ విషయం కూడా కొంచెం మనం ముందుకు వెళదాం. క్రీస్తు ప్రభు ఆయన బాప్తిసం తీసుకున్నటువంటి సందర్భంలో, యోహాను ద్వారా బాప్తిసం తీసుకున్నటువంటి ఆ సందర్భంలో మరొకడ పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మీదకి దిగి వచ్చినటువంటిది మనకు తెలుసు. పౌరం వల్ల ఆయన మీదకి దిగి వచ్చింది. అక్కడ ఉన్న బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వారు, తీసుకున్నవారు, లేకపోతే బాప్తిసం ఇచ్చినటువంటి యోహానుకు ఇది తెలియాలా? ముందుగానే ఎవరి మీద నా ఆత్మ ఉంచుతానో అతడు నా కుమారుడు, ఎవరి మీద నా ఆత్మ ఉంచుతానో అతను నా కుమారుడు అనే ఆ ప్రవచన నెరవేర్పు కొరకై అక్కడ దేవుడు ఆ యొక్క పరిశుద్ధాత్మను పౌరము రూపంలో ఆయన మీదకు దిగి వచ్చినట్లుగా చేశారు. ఒకవేళ పౌరము రూపంలో ఆయన పంపించకపోతే ఆయన మీదకి ఆత్మ దిగి వచ్చిందని అందరూ నమ్మగలిగేవారు కాదు. నా మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చిందంటే మరి అక్కడ ఉన్నవారికి అనుమానం, సందేహం రావచ్చు. కనుక ఒక రూపం కూడా దేవుడు కనపరిచాడు, పౌరం వలె ఆయన మీదకి వచ్చినటువంటిది. కనుక వారందరూ నమ్మారు. యోహాను నమ్మి ఉంటూ ఉన్నాడు. యోహాను ఎవరి మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ క్రీస్తు ప్రభు మీద దేవుని ఆత్మ దిగుట ద్వారా ఈయనే విమోచకుడని, ఈయనే రక్షకుడని, ఈయనే దేవుని కుమారుడని ఆయన నమ్మినటువంటిది అక్కడ మనం చూస్తాం. మరొక వచనం కూడా చూద్దాం. యెషయా 11:2 చూడండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే సందర్భాన్ని ఇక్కడ ప్రవక్త రాస్తూ ఉన్నాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. ఎవరు యెషయా మొద్దు నుండి చిగురు అంటే ఆ క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు యెషయా కుమారుడు దావీదు వంశము నుండి, లేకపోతే దావీదు కుమారునిగా ఆ క్రీస్తు ప్రభు వచ్చినటువంటిది ఇక్కడ మనం చూస్తాం. ఆ క్రింద ఏమైనా ఉంది? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యొక్క భయభక్తులను పుట్టించే ఆత్మ అతని మీద నిలిచును. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువులో మనం చూస్తాం. ఏ మాటలైతే, ఏ ప్రవచనాలైతే ఆ క్రీస్తు ప్రభు గురించి చెప్పబడి ఉంటుందో అవన్నీ కూడా
ఆయన యొక్క జీవితంలో మనం నెరవేర్చబడడం చూస్తాం. జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని ఎక్కువ ఎడల భయభక్తులను గుర్తించు ఆత్మ అతని మీద నిలుచును. మరి క్రీస్తు ప్రభు ఆ బాల్య దినముల నుంచి ఆయన చరిత్ర మనం చూసినట్లయితే ఇవన్నీ చూడగలం. ఇవన్నీ చూడడానికి సమయం చాలదు. ఆ క్రీస్తు ప్రభు మనుష్యుల దేవుని దయ్యందును మనుష్యుల దయ్యందును ఎదగడం, లేకపోతే ఆ జ్ఞానమునందు ఎదగడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఒకసారి ఒక వచనం చూద్దాం. జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. మత్తయి సువార్త 13:54 చూద్దాం. జ్ఞాన వివేకములకు ఆధారము వలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి. జ్ఞానం ఎలాగ వచ్చింది? చిన్న వయసులో ఉన్నాడు, మాకంటే మరి అంతగా దేవుని వాక్యం ఎరుగని వాడుగా ఉంటూ ఉన్నాడు. అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వారుగా ఉంటూ ఉన్నారు, ప్రవచన గ్రంథాలు బాగా ఎరిగిన వారుగా ఉంటూ ఉన్నారు. అయితే ఆ సందర్భంలో వారిని ప్రశ్నలు వేయడం, వారితో మాట్లాడడం, ఈ విషయాలన్నీ చూసినప్పుడు వారికి ఆశ్చర్యం కలిగింది. ఈయనకు ఈ యొక్క జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చదువుకోనని వాడు, లేకపోతే ఆయన యొక్క తల్లిదండ్రులు మనకు తెలుసు, సహోదరులు మనకు తెలుసు, సహోదరి మనులు మనకు తెలుసు. ఇక్కడ ఆలోచన ఆమె జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. మరొక వచనం చూద్దాం. మత్తయి 7:28 చూద్దాం. మత్తయి 7:28. యేసు ఈ మాట 27 చదువు. వాన కురిసెను, వరదలు వచ్చెను, కానీ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎలాగనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వారి వలె వారికి బోధించెను. యేసు మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. అనగా ఆయన వారి శాస్త్ర వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించాను. బోధకు ఆశ్చర్యపడతా ఉన్నారు. ఇక్కడ కూడా మనకు ఈ 2 వచనాల ద్వారా ఏం అర్థమవుతుందంటే, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఏంటి? ఆ మాటలు జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ. జ్ఞాన వివేకములకు ఆధారం, ఆలోచనలకు బలములకు, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివి ఎక్కువ భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును. ఇవన్నీ కూడా ఆ క్రీస్తు ప్రభు జీవితంలో మనం చూస్తాం. చాలా వాక్యాలు, చాలా ఆధారాలు ఉంటూ ఉన్నాయి. అవన్నీ మనం చూసుకోవడానికి సమయం చాలదు. ముందుకు వెళ్దాం, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. మూల వాక్యం యెషయా 42. అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. అతని యందున ఆత్మ ఉంచి ఉన్నానని చూసాం. అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. అన్యజనులు క్రీస్తు ప్రభు జీవించిన దినాలు కొన్ని సందర్భాల్లో ఆయన తూరు సీదోను పట్టణం వెళ్ళడం చూస్తాం. వారు అన్యజనులు. అలాగే మరి ఆ యొక్క కనాను స్త్రీ, ఆమె యొక్క కుమార్తెకు దయ్యం పట్టింది. స్వస్థపరచమని ప్రభువుని అడిగినప్పుడు మొదట ఆయన ఇష్టపడలేదు, కానీ ఆ తర్వాత ఆమెను స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం. కొన్ని వాక్యాల్లో మనం చూస్తే అనేక ప్రదేశాల నుంచి అనేక
దేశాల నుంచి అన్యజనులు సహితం క్రీస్తు ప్రభువునకు వచ్చినప్పుడు వారందరినీ స్వస్థపరిచాడు, అందరినీ కూడా విడిపించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ అన్యజనులకు న్యాయము కనుపరచును. క్రీస్తు ప్రభు కేవలం యూదుల కొరకు మాత్రం వచ్చినవాడు కాదు, కానీ ఆయన అందరి కొరకు వచ్చినవాడు. అందరి కొరకు ఆయన ప్రాణ విమోచన క్రయధనముగా తాను అర్పించుకునేవాడు అందరి కొరకు. దినాల్లో మనం చూస్తే క్రీస్తు ప్రభువును ఎక్కువగా నమ్మిన వారు ఎవరంటే అన్యజనులే. యూదులు సుమారుగా 1,000,000 లోపలే ఉన్నారు. అందులో 99% వారు క్రీస్తు ప్రభువుని ఇంకా నమ్మని వారుగానే ఉంటారు. ఉన్నదే 1,00,00,000 మంది అనుకుందాం. అందులో 99% క్రీస్తు ప్రభువుని నమ్మని వారుగానే ఉంటున్నారు. ఎవరు ఎక్కువగా క్రీస్తుని నమ్మిన వారుగా ఉంటూ ఉన్నారు? అన్యజనులు. మనం అన్యజనులం, లేకపోతే 200 దేశాల్లో ఉన్నటువంటి వారందరూ అన్యజనులే. అన్ని దేశాల్లో కూడా ప్రభువుని నమ్మిన వారు ఉన్నారు. అంతేకాదు, వారు ఆ క్రీస్తు కొరకు నమ్మకమైన వారుగా వారు ఉండినటువంటిది మనం చూస్తాం. ఇక్కడ దేవుని వాక్యంలో ఏమన్నా ఉంది? అన్యజనులకు న్యాయము కనుపరచును. వారిని రక్షించేవాడుగా ఉండి ఉండలేదు, కానీ ఆయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అందరి పాప విమోచన కొరకు ఆయన తన యొక్క ప్రాణం అర్పించారు, రక్తాన్ని చిందించారు. కనుకనే ఆయన అన్యజనులకు కూడా న్యాయం చేశాడు. అన్యజనులను కూడా ఆయన మరి రక్షించుకున్నటువంటి విధానం మనం చూస్తాం. ఒక సందర్భంలో కొన్నేళ్ళ ఎంట జరిగినటువంటి ఆ యొక్క కూటంలో అన్యజనుల మీద సహితము పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరింపబడుట. ఆ యొక్క పేతురు ఆయనతో వచ్చినటువంటి మరొక 6 చూసి ఆశ్చర్యపడ్డారు. అంతవరకు పేతురు కేవలము యూదులకు మాత్రమే నేను సువార్త ప్రకటించేవాడిగా ఏర్పాటు చేయబడ్డాను. అన్యజనులతో సహవాసం చేయకూడదు, అన్యజనులకు సువార్త ప్రకటించకూడదు అనేటటువంటి దృష్టిలో ఆ పేతురు ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు జరిగించుట ద్వారా అక్కడ ఏమన్నారు వారు? ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 44 నుండి. అపోస్తలుల కార్యాలు 10. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆయన స్వజనులని అన్యజనులు అనేటటువంటి భేదాన్ని క్రీస్తు ప్రభు కనపరచలేదు. అలాగే పరిశుద్ధాత్మ కూడా అన్యజనులని స్వజనులు అనేటటువంటి ఆ యొక్క వ్యత్యాసం కనపరచలేదు. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడినట్లుగా అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. ఆ తర్వాత ఏమన్నా చదవండి. అతడు కేకలు వేయుడు, అరువడు, కంఠస్వరము వీధిలో వినబడనీయుడు, నలిగిన రెల్లును అతడు విరువడు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే అతడు కేకలు వేయుడు, అరువడు. ఆ క్రీస్తు ప్రభు యొక్క గుణలక్షణాలు ఇదొకటి. ఆయన ఏమన్నాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడిని. ఆయనడు కూడా క్రీస్తు ప్రభు ఎన్నో తొందరలు ఆయనకు వచ్చినప్పటికీ, ఎన్నో విమర్శలు ఆయనకు వచ్చినప్పటికీ, అనేక నిందలు అవమానాలు ఆయనకు వచ్చినప్పటికీ ఎన్నడూ కూడా ఆయనకుగా ఆయన డిఫెండ్ చేసుకోవడానికి ఆలోచించలేదు. దొంగ అన్నారు, అబద్ధ బోధకుడు అన్నారు, అబద్ధ ప్రవక్త అన్నారు, రాగుబోతు అన్నారు, లేకపోతే దయ్యం పట్టినోడు అన్నారు. ఎన్నో మాటలు ఆ క్రీస్తు ప్రభుని అన్నటువంటివి మనం చూస్తాం. కానీ ఆ క్రీస్తు ప్రభు వారితో వాదించడం కానీ, లేకపోతే మరి నేను ఆ విధమైనటువంటి వాణిని కాదు అని రుజువు చేసుకోవడానికి కానీ క్రీస్తు ప్రభు ప్రయత్నం చేయలేదు. ఇక్కడ ఏమన్నా ఉంది? అతడు
కేకలు వేయుడు, అతడు కేకలు వేయుడు, అరువడు. ప్రభు అన్నిటిని భరించాడు, అన్నిటిని సహించాడు. ఆయన సాత్వికుడను దీన మనస్సు కలవాడని అన్నాడు కనుక దీనుడిగానే ఉన్నాడు, దీనుడిగానే ఉన్నాడు. ఈ యొక్క ప్రవచన నెరవేర్పు బట్టి ప్రభు ఆ విధంగా నడుచుకున్నాడు. క్రీస్తు ప్రభును విచారించి నిమిత్తమై, లేకపోతే ఆ యొక్క ప్రధాన యాజకులు పిలాతుకు అప్పగించినటువంటి సందర్భం మనం చూస్తాం. అనేకమైన నేరములో క్రీస్తు ప్రభువుకు విరుద్ధంగా వారు ఆ పిలాతు ముందు చెప్పినటువంటిది మనం చూస్తాం. పిలాతు విన్నాడు. ఆయన అన్న మాట ఏంటో చూద్దాం. మార్క్స్ వార్త 15:3-5. మార్క్స్ వార్త 15:3-5. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరమేమియు చెప్పవా? ఈ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనేను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు. అందుకు యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు. క్రీస్తు ప్రభు మరి అన్ని నేరాలు ఆయన మీద మోపబడినప్పటికీ ఈ నేరాలు నేను చేయలేదు, నాకు సంబంధం లేదు అనేటటువంటి రీతిగా తన విషయంలో తాను ఒక్క మాట కూడా చెప్పకుండా ఉండినటువంటిది మనం చూస్తాం. ఇక్కడ అతడు కేకలు వేయడు, అరువడు. కేకలు వేయడు, అరువడు. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళదాం. తర్వాత ఏముందండి? నలిగిన రెల్లున అతడు విరువడు. నలిగిన రెల్లున అతడు విరువడు. రెల్లు గడ్డి మనం చూస్తాం. అది గాలి వీస్తే వంగిపోద్ది, ఎండగడ్డి కాస్తే ఎండిపోద్ది. నలిగిన రెల్లు అతడు విరువడు. మరి కొందరు ఆయా పరిస్థితులను బట్టి చాలా కృంగిన వారుగా, బాధపడేవారుగా, నోచుకునేవారుగా, దుఃఖించేవారుగా ఉంటారు. ఏ విధమైనటువంటి నిరీక్షణ ఉండదు, ఏ విధమైనటువంటి ఆధారం ఉండదు, ఏ సహాయం వారికి దొరకనటువంటి పరిస్థితుల్లో కొందరు చిక్కుకున్నవారుగా ఉంటారు. నలిగిన రెల్లున అతడు విరువడు అంటే నిరాశలో ఉన్నవారు, నిస్పృహలో ఉన్నవారు, బాధలో కష్టాల్లో ఉన్నవారి విషయంలో ఆయన ఆదరించేవాడుగా ఉంటాడు, వారిని బలపరిచేవాడుగా ఉంటాడు, వారికి సహాయం చేయవాడుగా ఉంటాడు. ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ఎంతో నలిగిపోయింది, విరిగిపోయింది. ఏ విధమైనటువంటి వారి సహాయం కానీ ఆ ఊరిలో ఎవరు కూడా ఒక్కరు కూడా ఆమెతో మాట్లాడేవారు కానీ లేనటువంటి సందర్భం అది వచ్చింది. విరిగి నలిగిన స్థితితో ఆ క్రీస్తు ప్రభు పాదాలను పట్టుకోవడం మనం చూస్తాం. విరిగి నలిగిన స్థితి, నలిగిన రెళ్ళు ఊరంతా సహించుకుంటూ ఉన్నారు. ఎవరు కూడా మొహం చూడడానికి ఇష్టపడరు. ఒకవేళ బయటకు వస్తే అందుకు తలుపులు వేసుకుంటూ ఉన్నారేమో. కొంతమంది బహు చెడ్డవారిని చూడడానికి మనుషులు ఇష్టపడరు. ఈడ తిరగబోతే, ఈడ వ్యభిచారి, ఈడ దొంగ. నేను కాలేజీలో చదువుతున్న దినాల్లో ఒక విషయం జరిగింది. ఒక యవనస్తుడు తను ఆ దినాల్లో సెకండ్ గ్రేడ్ ట్రైనింగ్ అవుతూ ఉండేవాడు. ఒక పెద్ద పర్సనాలిటీ, ఒక వీధి రౌడీలాగే ఉంటూ ఉండేవాడు. ఆ ఊర్లో అతను ఆ వీధిలో నడుస్తూ ఉంటే ఆడవాళ్ళందరూ చూసి తలుపులు వేసుకునేవారు. అంటే అంత భయంకరమైన వ్యక్తి. చిన్న గ్రామం, పెద్ద ఫైటరు, రౌడీ, పెద్ద హైట్ ఉండేవాడు, ఎత్తుగా మామూలుగా లావుగా ఉండేవాడు.
ఆ ఊళ్ళందరూ కూడా చాలా భయపడతా ఉండేవారు. ఎవరిని కూడా లెక్క చేసేవాడు కాదు. ముఖ్యంగా స్త్రీలు ఆ వీధి నుంచి వెళ్తూ ఉంటే తలుపులు వేసుకునేవారట. వీడు రౌడీ, వీడు భయంకరమైన వ్యక్తి. ఎంతకాలం అతని యొక్క రౌడీజం సాగుతుంది. ఆ ఊళ్ళందరూ ప్లాన్ చేసి వీడిని మనం ఏమీ చేయలేకపోతూ ఉన్నాం, ఎప్పుడైనా వీడి వలన మనకు సమస్య, ఇబ్బంది అని ఏం చేశారంటే, ఒక దినాన అతను వెళుచున్నటువంటి ఆ సమయంలో వెనక నుంచి ఒక బాంబు విసిరేశారు వాడి మీద. అంతే, అక్కడే ముక్కలైపోయాడు, చనిపోయాడు. కొన్నిసార్లు మరి ఇటువంటి సందర్భాల్లో మనం చాలా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, తలుపులో వేసుకుంటాం. ఇక్కడ ఈ స్త్రీ విషయంలో ఈమె చెడ్డ స్త్రీ కనుక వారు చాలామంది అసహించుకొని తలుపులు వేసుకున్నటువంటి సందర్భం ఉంటూ ఉంది. ఆమెకు ఏ విధమైనటువంటి ఆ కొంచెం కూడా సహాయకరమైన పరిస్థితి ఆ గ్రామంలో లేదు. ఏడ్చుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభు పాదాలు పట్టుకుంది. ప్రభు క్షమించేశాడు. సమాధానము గలదానమై వెళ్ళు, నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి, సమాధానం గలదానమై వెళ్ళు. ఆమె ఎలా ఉంది? నలిగిన రెల్లు వల్లే ఉంటూ ఉంది. ఊళ్ళో ఒక్కరు కూడా ఆమెకు సహాయం చేసేవాళ్ళు. అందరూ విడిచిపెట్టారు. అందరూ అసహించుకునేటువంటి ఆ బ్రతుకు అది నలిగిన రెళ్ళు, అనేక మంది ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాం. అటువంటి ఆ స్థితిలో చిక్కున్న వారు ఉంటారు. అందరూ వారిని దూరపరుస్తారు, అందరూ అసహించుకుంటారు, వీడా ఈమె. కానీ క్రీస్తు ప్రభువును వద్దకు వస్తే అటువంటి వారిని సహితము ఆయన క్షమించేవాడిగా, బాగు చేసేవాడిగా, తిరిగి వారికి ఆ నిరీక్షణ, విశ్వాసాన్ని ఆయన కలుగ చేసేవాడిగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ నలిగిన రెండు నాతడు విరివాడు. ఆ తర్వాత చూద్దాం, మక్కలాడుచున్న జనపన్నారు ఒత్తిని ఆర్పడు. ఇది కొంచెం అర్థం చేసుకోవడం ఇప్పుడున్న జనరేషన్కి కష్టం. మక్కలాడుచున్న జనపన్నారు ఒత్తి అంటే ఏంటి అంటే, ఆ కిరసనాల దీపం ఉంటుంది, అందులో ఒత్తి ఉంటుంది, కిరోసిన్ కింద ఉంటుంది. ఆ యొక్క ఒత్తు వెలుగుతూ ఉంటుంది. మా చిన్నతనంలో మా గ్రామంలో కరెంట్ ఉండేది కాదు. 6వ తరగతి చదివే వరకు మా గ్రామంలో కరెంట్ లేదు కనుక ఈ కిరసనాలు దీపాలు పెట్టుకొని చదువుకున్నాం. అప్పుడు ఆ కిరసనాల దీపం ఏం చేసేదంటే అప్పుడప్పుడు టప్ కొట్టుకుంటూ ఉండేది, డిమ్గా, బ్రైట్గా. అప్పుడు అది సూచన అనమాట. అంటే కిరసనాలు అయిపోతుంది, ఆయిల్ అయిపోతుందని వెంటనే ఏం చేయాలో తీసి దానిలో మళ్ళీ కిరోసిన్ వేసినప్పుడు అది బ్రైట్గా ఎరుగుతుంది. మక్కలాడుచున్న ఒత్తి అంటే అది. ఈ దినాల్లో మరి ఎలక్ట్రిసిటీ, ఈ లైట్లు వచ్చినప్పుడు ఈ యొక్క ఒత్తి అంటే, లేకపోతే ఈ జనపనాడంటే తెలియదు. అటువంటి దానిని ఆయన ఆర్పడట. కొంతమంది బ్రతుకుల జీవితాలు ఎలాగ ఉంటాయి, ఏ విధమైనటువంటి అవకాశాలు వారికి కనబడవు, ఏ విధంగా కూడా సహాయం దొరకదు. మరి చావలేక బ్రతకలేక అని కొన్ని విషయాలు మనం వింటూ ఉంటాం. ఎందుకు బ్రతుకుతున్నాం నాకే తెలియదు, చావలేక బ్రతకలేక. మక్కలాడు వస్తే క్రీస్తు ప్రభువు నందుకు వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఒక స్త్రీ తీసుకొని రాబడింది. ఆమె రాళ్ళతో కొట్టి చంపబడేటటువంటి ఆ పరిస్థితుల్లో ఆమె ఉంటుంది. ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చబడుతుంది. సరే, యేసునందుకు తీసుకుని వెళ్దాం, బోధకునందుకు తీసుకుని వెళ్దాం. ఆయన ఏం చెప్తాడో చూద్దాం. ప్రభు ఉదయకాలం ఆయన దేవాలయంలో బోధించడానికి ఆయన ఉంటే అక్కడ తీసుకొచ్చేసారు. ఈమె వ్యభిచారంలో పట్టుబడింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలని నువ్వేం చెప్తావయ్యా? వారికి తెలుసు క్రీస్తు ప్రభు శిక్షించేవాడు కాదు, రాళ్ళతో కొట్టమని చంపేవాడు కాదు.
అనేక మందిని ఎలాగో ప్రభు క్షమించి రక్షిస్తూ ఉన్నాడు. ఆ చూచినటువంటి వీరు ఒక విషమ పరీక్ష లేకపోతే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాడా కొట్టివేస్తాడా అనేటటువంటి దానిని చూచి నిమిత్తమై ఆయన తీసుకొచ్చారు, దేవాలయంలో తీసుకొచ్చేసారు. ఆయన ప్రభు బోధించడానికి ఉదయకాల అసమయంలో 5 గంటలను అనుకుందాం, ఆయన అక్కడుంటే ఆ లోపల తీసుకొచ్చేసారు. ప్రభువుని అడుగుతూ ఉన్నారు, ప్రభు ధర్మశాస్త్ర ప్రకారం మీరు చంపండి అని అనలేదు, లేకపోతే ఈమెను నేను క్షమిస్తున్నాను అనలేదు, కానీ ఆయన అన్నారు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. ప్రభు మాట ప్రతి ఒక్కరి యొక్క మనస్సాక్షిని అది గద్దించింది. వారి యొక్క ప్రతి ఒక్కరి యొక్క పాపమును అది ఒప్పుకొన చేసింది, గ్రహించుకునేటట్లుగా చేసింది. ఎవరికి వారు రాళ్ళు పడేసి ఎవరికి వారు వెళ్ళిపోయినటువంటి సందర్భం మనం చూస్తాం. బహుశా స్త్రీ వణికిపోతూ ఉంది, ఇంకా వీళ్ళందరూ పారిపోయారు, కానీ ఈయన మాత్రం రాళ్ళతో నన్ను కొట్టడానికి అర్హత ఉంటూ ఉంది, ఈయన నన్ను రాళ్ళతో కూడా చంపుతాడు. వీళ్ళందరూ అయితే మరి పాపం చేసిన వారుగా వెళ్ళిపోయారు, కానీ ఈ బోధకుడు ఈ క్రీస్తు ప్రభు పాపం లేనివాడు కనుక ఈ నన్ను రాళ్ళతో కూడా చంపుతాడేమో. ప్రభు అన్నాడు, అమ్మా వీరెవరో నీకు శిక్ష విధించలేదా? నేను నీకు శిక్ష విధించాను. నేను చెప్పేది ఒకటే, ఏమన్నాడు ఆయన, ఇక పాపం చేయదు, ఇక పాపం చేయదు. ప్రభు దగ్గర పాప క్షమాపణ దొరుకుతుంది, ప్రభు దగ్గర పాప విమోచన దొరుకుతుంది. తర్వాత ఇక పాపం చేయకుండా ఉండడం అనేది ప్రభు కోరుకునేటటువంటిది. ఇక్కడ ఈ యొక్క వ్యభిచారణ పట్టుబడినటువంటి స్త్రీ దేంతో పోల్చొచ్చు? మకమకలాడుచున్న ఒత్తెను ఆయన ఆర్పడు తిరిగి వెలిగిస్తాడు. ఆయన మకమకలాడుతూ ఉందంటే ఆ యొక్క బ్రైట్ అండ్ డిమ్ కండిషన్, లేకపోతే ఆరిపోయేటటువంటి ఆ పరిస్థితికి వచ్చినప్పుడు ఏసు ఆరిపోయేసేవాడు కాదు, కానీ వెలిగించేవాడిగా దానిని స్థిరపరిచేవాడిగా ఆ క్రీస్తు ప్రభు ఉండేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఆ తర్వాత ఆ చివరికి వెళ్దాం, అక్కడ ఏమైనా ఉంది, అతడు న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు, దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. చాలండి, 3వ వచనం వరకు. ఇక్కడ అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరచును. క్రీస్తు ప్రభువే ఆ సత్యం. నేనే మార్గము, సత్యము, జీవము. నేనే సత్యం అంటే నేనే. ఒక వచనం చూద్దాం దీనికి ఆధారంగా. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం, 38 చూడండి. యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినున నేను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు దేని కొరకు ఈ లోకానికి వచ్చారట? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. సత్యము గురించి సాక్ష్యం. ఆయనే సత్యం అయి ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క మరి పిలాతుకు ఈ మాట ఆయన చెప్తా ఉన్నాడు. 37 పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నువ్వు అన్నట్టు, నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి అనుకుంటున్నాను. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చాను. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును. ఇందు నిమిత్తమే నేను లోకానికి వచ్చాను. కనుక మరి ఆ క్రీస్తు ప్రభు దేని నిమిత్తం ఈ లోకానికి వచ్చారు? క్రీస్తు ప్రభు మరి ఆయన్ను దేనితో పోల్చారు? సత్యంతో పోల్చినటువంటిది మనం చూస్తాం. సత్యం మేము స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా, యేసు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారు. యేసు నిజముగా మీరు
డెలివరెన్స్ లేకపోతే ఆ యొక్క స్వాతంత్రత మీరు పొందుకొనగలరు అని అక్కడ ప్రభు చెప్పిన మాట మనం చూస్తాం. ముగించుకుందాం. ఒకసారి మూలవాక్యంలోకి వెళదాం. ఈ యొక్క 3 వచనాలు ప్రవక్త అయిన యెషయా రాసి ఉంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఆయన విషయంలో ఏంటంటే ఆయన యొక్క జీవితంలో జరుగుతాయి, ఏంటంటే ఆయన యొక్క జీవితంలో మనం చూడగలం అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తాం. మొదట క్రీస్తు ప్రభు ఎవరు? సేవకుడు, దేవుని సేవకుడు. రెండవది దేవుని చేత ఏర్పరచబడిన వాడు. మూడవది ఆయన ప్రియుడు, దేవుని యొక్క ప్రాణ ప్రియుడు. అతని యందు దేవుని ఆత్మ ఆయన ఉంచినాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు క్రీస్తు ప్రభు. తర్వాత అతడు అన్యజనులకు న్యాయం కనపరిచాడు. ఆ తర్వాత అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయుడు. నలిగిన వీడున అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనాలు ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచు. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా దేవ, నీవింకా